మెదక్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, ప్రముఖుల పర్యటనలు, రాజకీయ అంశాలతో పాటు అనేక ఇతర అంశాల గురించి మా ప్రతినిధి గంగారాం గౌడ్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదికను ఇప్పుడు విందాం. గడిచిన 3 నెలలుగా ప్రతి గ్రామంలోనూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు రోజు జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. సర్వే వివరాలను IHIP యాప్ ద్వారా జాతీయ పోర్టల్లో ప్రతిరోజు పొందుపరుస్తున్నామని చెప్పారు. జిల్లాలో 28 మంది డెంగూ జ్వరంతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకాన్ని జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందరావు తెలిపారు. మొదటి విడత రుణమాఫీలో 51,492 మంది రైతులకు 257.60 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రెండో విడతలో 22,850 మంది రైతులకు 216.15 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. మూడో విడతలో 12,306 మంది రైతులకు 157.34 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ప్రతి మండలంలోనూ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రుణమాఫీ విషయంలో రైతులకు సహాయం అందిస్తున్నామని వ్యవసాయ అధికారి గోవిందరావు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతల అదుపులో ఉన్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లాలో షీ టీమ్స్ ద్వారా మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా అందిస్తున్నామని ఎస్పీ చెప్పారు. మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు. ఈవ్ టీజింగ్ కి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి, గుట్కా, మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు కూడా ఎస్పీ వెల్లడించారు. రాత్రి వేళల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని కూడా ఉదయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్, కంది ఐఐటి, జపాన్ సుజుకి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 15 మంది ఐఐటి విద్యార్థులు కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామంలో పర్యటించారు. గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. మహిళా సంఘాలతో చర్చించి వారి స్థితిగతులను, ఆర్థికంగా వారు సాధించిన ప్రగతి గురించిన వివరాలను సేకరించారు. గ్రామాభివృద్ధికి మహిళా సంఘాల తోడ్పాటు గురించి కూడా తెలుసుకున్నారు. జిల్లా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లాలోని అన్ని శాఖల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ మహనీయులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కేశవరావు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో కూడా చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటారు. 35,91,671 మొక్కలను గ్రామ స్థాయిలో నాటి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు డీఆర్డీఓ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. రైతులకు ప్రయోజనం అందించే విధంగా ROR చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. ROR ముసాయిదా చట్టం 2024పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు జిల్లాలో చర్చా వేదికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన హక్కుల రికార్డు బిల్లు 2024 రూపకల్పన సందర్భంగా న్యాయవాదులు, రైతులు, రైతు సంఘాలు, పదవీ విరమణ చేసిన అధికారులు, మేధావులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నూతన చట్టం తీసుకురావడం ద్వారా రైతులు ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇది మెదక్ జిల్లా సమగ్ర నివేదిక. మరో జిల్లా నివేదికతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.